ఓవైపు రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయో తెలియకుండా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ పైకి పెద్ద ఎత్తున దాడులు జరిపితే అదే స్థాయిలో ఇరాన్ క్షిపణుల వర్షమే కురిపిస్తుంది. ఎప్పటి నుండో ఇరాన్పై యుద్ధానికి ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు అన్నంత పని చేస్తుంది. పశ్చిమాసియాలో కల్లోలాన్ని ఎక్కువ చేసింది. నిజానికి ఒకప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మిత్రదేశాలుగానే ఉన్నాయి. తుర్కియే తర్వాత స్వయం ప్రతిపత్తిని గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్లో కొత్తగా వచ్చిన లీడర్ టెల్ అవీవ్ని దూరం పెట్టారు. లెబనాన్లో హెజ్బొల్లా, గాజాలో హమాస్, యెమెన్లో హౌతీ తిరుగుబాటు వర్గాలను పెంచి పోషించి ఇజ్రాయెల్పై దాడులకు ఉసిగొల్పారు. అందుకే పశ్చిమాసియాలో తన ప్రధాన శత్రువుగా ఇరాన్ను ఇజ్రాయెల్ ద్వేషిస్తోంది.